ఇంగ్లాండ్ దేశంలో తెల్లవారుజామున 4:30 ఆ టైంలో ఆ లాంతర్లు పట్టుకొని గుంపులుగా కుటుంబ సమేతంగా లాంతర్లు పట్టుకొని వెళ్తున్నారు జనాలు. పొలాలలో పని చేసుకునే వాళ్ళందరూ ఆ లాంతర్లు పట్టుకొని వెళ్తున్న వారిని, గుర్రాలలో వెళ్తున్న వాళ్ళని చూసి, రథాల్లో వెళ్తున్న వాళ్ళని చూసి ఆశ్చర్యపడుతూ వాళ్ళని పిలిచి, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటయ్యా ఇంత పొద్దున్నే లాంతర్లు పెట్టుకుని వెళ్తున్నారు, ఏమన్నా యుద్ధ సమాచారమా, ఏమన్నా మన సమస్య ఏమన్నా వచ్చిందా, భూకంపం వచ్చిందా, ఎందుకు ఇలా పోతున్నారని పిలిచి అడిగాడు. అప్పుడు పిలిచి అడిగితే ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, మరి కొంత దూరంలో ఆ జార్జ్ విట్ఫీల్డ్ అనే వ్యక్తి వాక్యం చెప్తున్నాడు, అందుకని మేమందరం వెళ్తున్నాము. సరే అని చెప్పి ఆ పొలం పనులు, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆ వ్యక్తి కూడా బయలుదేరాడు. జనాలు అప్పట్లో మనలాగా మైక్రోఫోన్లు మీద, ఒక సమాధి మీద, ఒక అరుగు మీద నిలబడుకొని ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నాడు. ఆ వ్యక్తి యొక్క వయసు ఏంటో తెలుసా? 21 ఏళ్ల వయసులో జార్జ్ విట్ఫీల్డ్ అనే దైవజనుడు వాక్యం చెప్తుంటే జనాలు బోలవడొచ్చారంట. ఆ ప్రభావం, ఆ శక్తి 21 ఏళ్ల వయసులో కలిగిన జార్జ్ విట్ఫీల్డ్కి ఎలా వచ్చిందో తెలుసా?